రుణమాఫీపై కాంగ్రెస్ సర్కార్ వివిధ ఆంక్షలు విధిస్తూ తమను ముప్పు తిప్పలు పెడుతోందని నాగర్ కర్నూలు జిల్లా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా అధికారులు తమను పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో రైతుల ఆగ్రహానికి కాంగ్రెస్ ప్రభుత్వం గురికాక తప్పదని హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. అబద్ధాల హామీలతో అందలమెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరొకసారి రైతులను నట్టేట ముంచిందని చెప్పవచ్చు. రుణమాఫీ కాకపోవడంతో రైతులంతా కూడా నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి, గందరగోళానికి గురవుతున్నారు. వివిధ కార్యాలయాల చుట్టూ, బ్యాంకుల చుట్టూ రుణమాఫీ కాలేదు, ఎందుకు కాలేదని చెప్పేసి దీనికి ఏం చేయాలని చెప్పేసి వాళ్ళకి అర్థం కాక గందరగోళమైన పరిస్థితుల్లో వాళ్ళు కార్యాలయ చుట్టూ తిరుగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కొంతమంది రైతులు మన వద్ద నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న, చెప్పండి, ఈ గందరగోళమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. కొంతమందికి అయిందంటున్నారు, కొంతమందికి కాలేదని చెప్పేసి నిరసనలు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మీకు రుణమాఫీ అయ్యిందా? అంటే ఎంత తీసుకున్నారు, ఏం జరిగింది అసలు? రుణమాఫీ కాలేదు. మా నాన్నగారి పేరు మీద 1,35,000 లోన్ తీసుకున్నాం. 1,35,000 ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు 2 లక్షల లోపు రుణమాఫీ చేసినామని చెప్తున్నారు, కానీ మాకైతే రుణమాఫీ కాలేదు. చాలా అబద్ధాలు చెప్తున్నారు రుణమాఫీ మీద. 8 నెలల క్రితం ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాము, ఆగస్టు 15 కల్లా ఖచ్చితంగా రుణమాఫీ చేసి తీరుతామని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి సకల దేవతల మీద ఒట్లు పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈనాటికి సగం మందికి కూడా రుణమాఫీ చేయలేదు. నా పేరు దారెడ్డి యోగానందరెడ్డి. నేను 1,15,000 రూపాయలు లోన్ తీసుకున్నా. అట్టి లోను ఇప్పటి వరకు రుణమాఫీ రాలేదు. బ్యాంకర్స్ దగ్గర పోతేనేమో మాకు ఎలాంటి గైడ్లైన్స్ లేవంటున్నారు. వీళ్ళేమో ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమో అన్ని అబద్ధాలు చెప్పి అందలం ఎక్కిన తర్వాత ఇప్పుడు ఎవరు కనిపిస్తుంది లేదు. వాళ్ళు ఏదో అగ్రికల్చర్లో టచ్ చేయమంటారు, బ్యాంకులను టచ్ చేయమంటే ఎవరి దగ్గరికి పోయినా మాకు ఎలాంటి గైడ్లైన్స్ లేవు, మేము ఎలాంటి ఏం చెప్పలేము, వచ్చిన వాళ్ళకి ఇవ్వగలుగుతాము, అంతకుమించి ఏం చేయలేమని బ్యాంకర్స్ అంటున్నారు. వీళ్ళు ఏమో అగ్రికల్చరల్ దానికి పోతే అప్పీల్ చేసుకోమని చెప్తున్నారు. అగ్రికల్చరల్ దానికి పోతే ఏమి మళ్ళీ ఎవరు స్పందిస్తలేరు. ఇప్పుడు రైతులు ఏం చేయాలి, లబోదిబ్బని మొత్తుకొని వస్తున్నారు ఎవరే కానీ. మా గ్రామంలో చాలా మంది రైతులకు ఎవరికి ఒక 50% వరకు మాత్రం అయినట్లుండయి. ఇంకా ఇంచుమించు 50 అబోనే ఉండరు. చాలా 2 లక్షల మీన ఉన్న కంటే తర్వాత ఆ రోజు చెప్పింది ఏంది, ఒక పాస్బుక్ రైతుకు, ఒక పాస్బుక్కు ఉన్న వారికి ఖచ్చితంగా 2 లక్షల లోపు రుణం ఉంటే మాఫీ చేస్తూ ఉన్నారు. అబద్ధాలు చెప్పి అందలం ఎక్కిర్రు. వీళ్ళు మనకు లోన్ కూడా మాఫీ చేయరు అనేది ఉంది. కాకపోతే వీళ్ళు చేయకుండా వదిలిపెట్టి పోతారని ఏదో అనుకుంటే మాత్రం రైతులు మాత్రం ఎవ్వరు ఉపేక్షించరు. ఈ విషయంలో రైతులు ఎంత దూరమైనా వెళ్తారు. దీనికి ధర్నాలు, రోకోలకు మేము ఒకరికి రైతులను ప్రోత్సహించుకొని అందరం రోడ్డెక్కి గవర్నమెంట్ను మా దగ్గరికి వచ్చే పరిస్థితి తీసుకొచ్చే వరకు వదిలిపెట్టే ముచ్చటే లేదు. రుణమాఫీ అయిందా? మా నాన్నగారి పేరు మీద 1,40,000 దాకా, దాదాపు 1,40,000 దాకా లోన్ ఉంది. ఇంతవరకు మాఫీ కాలేదు. బ్యాంక్ వెళ్తే అగ్రికల్చర్ ఆఫీస్ కన్సల్ట్గా ఉంటాను. అగ్రికల్చర్ ఆఫీసర్ నడితేనేమో తెలియదు, ఇంకా డిక్లరేషన్స్ రాలేదు, ఏం నియమాలు లేదంటున్నాడు. సీఎం గారు కుర్చీ కోసం పాకులాడి అప్పుడు 2000 డిసెంబర్ 9 వరకు ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామని చెప్పిండు. ఎన్నైనా సరే 2 లక్షలు తెచ్చుకోమని చెప్పిండు. ఆయన కుర్చీ ఎక్కే వరకేమో నియమాలు చెప్పలేదు. కుర్చీ ఎక్కినాక ఆయన కుర్చీ కోసం పాకులాడి, కుర్చీ ఎక్కినాక ఇప్పుడు నియమాలు చెప్పి జనాలను రైతులు ఇట్లా మోసం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఇచ్చిన 420 హామీలు ఖచ్చితంగా అమలు చేసేదాకా ఖచ్చితంగా ప్రజల్లో ఉద్యమం సృష్టిస్తారు. తెలంగాణ ఉద్యమం కంటే చాలా ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఖచ్చితంగా రోడ్లపైకి వస్తాం. ఖచ్చితంగా నిలదీస్తాం. ఓట్లు ఎంచుకొని ఇప్పుడు టైంపాస్ చేస్తే కాదు, ఖచ్చితంగా నియమాలు ఖచ్చితంగా చేయాల్సిందే. రైట్. మీరు ఎంత లోన్ తీసుకున్నారు? మాది బొందలపల్లి. మా పేరు భాస్కర్ రెడ్డి. మాది 1,30,000 లోన్ ఉంది. ఫస్ట్ విడతలో అయితే ఉంటే అది ఫస్ట్ విడతలో 1,00,000 లోపు చేసిండ్రు. సెకండ్ విడతలో కాలేదు, థర్డ్ విడతలో కూడా కాలేదు. మేము అగ్రికల్చర్ ఆఫీసర్ను కన్సల్ట్ చేస్తే అతనేమో మాకు గైడ్లైన్స్ రాలని వాళ్ళు చెప్తారు. వీళ్ళేమో పేపర్లు, టీవీలు చూస్తేనేమో మినిస్టర్ గారేమో అగ్రికల్చర్ వాళ్ళని కన్సల్ట్ కానీ వాళ్ళు మీకు రుణమాఫీ చేస్తారు అదని వాళ్ళు చెప్తారు. వీళ్ళేమో మాది తీసుకుంటానే లేదు. అగ్రికల్చర్ ఆఫీస్కి పోతే మాకు గైడ్లైన్స్ లేదు, మేము మీ పేపర్ తీసుకొని మేమేం చేయాలని వాళ్ళు అంటున్నారు. రైతుల ఉసురు పోసుకుంటారు. సీఎం గారు మీరు తొందరగా దిగిపోతారు. రైతుల ఉసురు పోసుకొని తొందరగా సీఎం పదవి నుంచి దిగిపోతారు. చూడండి, రైతుల ఉసురు పోసుకుంటే. రైట్. పెద్ద మనిషి, మీకు అయిందా? నాకు రుణమాఫీ కాలే. 1,60,000 రుణమాఫీ కాలే. అంత కొద్ది తక్కువ 1,20,000 మా అన్న పేరు ఉంది, అది కూడా కాలే. మాకు ఎవరికి కాలేదు. అందరికి చేయాలని అప్పుడు అందరికి చేస్తా అని అప్పుడు చెప్పిండు, ఇప్పుడు చేస్తలేడు. మీకు ఎంత తీసుకున్నావు? రుణమాఫీ అయిందా? మా నాన్న పేరు మీద 25,000 లోన్ తీసుకున్నాడు. దాని దగ్గర 6 సంవత్సరాలుగా ఇది వరకు ఏ జవాబు చెప్తలేరు. కాబట్టి అధికారుల దగ్గర పోయి ఆలోచన చేస్తే ఏ సమాధానం చెప్తలేరు. రేషన్ కార్డు అడుగుతున్నారు, అది తీసుకుపోయి ఇచ్చినప్పుడు దీన్ని తీసి పక్కెడుతున్నారు. నీకు మంజు అసలు శాంక్షన్ లేదు కాబట్టి మేము చెప్పిన ఆస్కారం లేకుండా అయిపోయింది అని అంటున్నారు అధికారులు.
ఇక్కడ అంటే ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రుణమాఫీ చేయాల్సిందే, అది చెప్పకుండా వివిధ రకాల కొర్రీలు పెడుతూ ఇప్పుడు రైతులను మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం మీరు దేవుళ్ళ మీద ఓట్లు పెట్టారు, రకరకాలుగా నమ్మించి బోల్తా కొట్టించారు కాబట్టి మేము మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇక్కడ జిల్లాలో కానివ్వండి, నియోజకవర్గాల్లోనూ మంత్రులను ఎమ్మెల్యేలను కూడా తిరగనిచ్చే పరిస్థితి తెచ్చుకోకముందే అందరికీ కూడా రుణమాఫీ చేయాలని చెప్పేసి ఇక్కడ నాగర్ కర్నూలు రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, నాగర్ కర్నూలు జిల్లా.